ఈరోజు మనం ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ గురించి మాట్లాడుకుందాం. లారా 2013. సో ఇదేంటంటే జనరల్లీ ఇప్పుడు మీకు ఏదో ప్రాపర్టీ ఉంది. మీ ప్రాపర్టీ మీద నుంచి ఏదో హైవే పోతుంది, లేకపోతే ఏదో ప్రాజెక్ట్ ఉంది. గవర్నమెంట్‌కి అంటే గవర్నమెంట్ సంబంధించింది ఏదో నడుస్తుంది. సో మీ ప్రాపర్టీ అవసరం అన్నప్పుడు ఏం చేస్తారు, మీ కంపెన్సేషన్ తీసుకొని ఆ ప్రాపర్టీ అనేది గవర్నమెంట్ తీసేసుకుంటది. అండ్ వాళ్ళు ప్రాజెక్ట్స్ కట్టుకుంటారు. అది తెలిసిన విషయమే. సో జనరల్ ఏమైతుందంటే ఇది ఇప్పుడు ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ముందు ఫండమెంటల్ రైట్ ఉండేది. బట్ ఇప్పుడు తీసేశారు. 44th అమెండ్మెంట్ ద్వారా ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. ఇట్స్ జస్ట్ రైట్ అండర్ ఆర్టికల్ 300A. సో దీన్ని బట్టి ఏంటంటే మీకు ప్రాపర్టీ మీకు రైట్స్ ఉంటాయి. సో మీరు 300A కింద మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో బట్ ఫండమెంటల్ రైట్ అయితే కాదు. సో ఇక్కడ ఏంటంటే ఈ కంపెన్సేషన్ ఇచ్చేటప్పుడు ఒకవేళ గవర్నమెంట్ మీ ప్రాపర్టీని ఇల్లీగల్గా తీసి పెట్టుకుంది, ఓకే, అంటే ఒక ప్రాసెస్ అనేది ఫాలో కాకుండా జస్ట్ ఈ ప్రాపర్టీ మీద మేము ఇట్లా ప్రాజెక్ట్ కడుతున్నాం, హైవే కడుతున్నామని మీ ప్రాపర్టీ తీసుకొని పెట్టుకున్న తర్వాత మీకు నోటీసులు ఇవ్వలేదు, కంపెన్సేషన్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. కానీ ఇది మా గవర్నమెంట్ ప్రాపర్టీ అని తీసుకోవడం వల్ల చాలామంది గవర్నమెంట్ కదా అని చెప్పి సైలెంట్గా ఉంటారు. అట్లా కొన్ని ఏళ్ళ తరబడి అట్లనే పెట్టుకున్న తర్వాత అక్కడ ఏం జరగకుండా అట్లనే ఏళ్ళ తరబడి పెట్టుకున్న తర్వాత అడ్వర్స్ పొజిషన్ అంటే ఒకవేళ 12 ఏళ్ళు ఎవరైనా పొజిషన్లో ఉంటే అడ్వర్స్ పొజిషన్ అవుతుంది. సో అడ్వర్స్ పొజిషన్ మేము 12 ఏళ్ళు కబ్జాలో మేమే ఉన్నాం, మేమే పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఇది మాదే అని చెప్పేసి గవర్నమెంట్ అన్నదనుకో, అది గవర్నమెంట్ తప్పు. ఎందుకు అంటే ఎక్కడ ప్రాసెస్ ఫాలో చేయలేదు గవర్నమెంట్. అది ఏమంటారు, కంపెన్సేషన్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ స్టిల్ అడ్వర్స్ పొజిషన్ ద్వారా ఇట్లా తీసుకోవడం తప్పు. సో రీసెంట్గా ఒక కేసు ఫైల్ అయింది జమ్మూ కాశ్మీర్లో. సో కేసు నేమ్ వచ్చేసి ముస్తాక్ అహ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. సో ఈ జడ్జ్మెంట్లో ఏం చెప్పారంటే ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళే మంచిగా పొజిషన్లు ఉంచుకొని అన్నీ తీసుకున్న తర్వాత ఏమి కంపెన్సేషన్ ఇవ్వకుండా అసలు ప్రాసెస్ ఫాలో చేయకుండా జస్ట్ కబ్జా పెట్టుకొని అడ్వర్స్ పొజిషన్ కింద ప్రాపర్టీ తీసుకోవడం తప్పు. సో ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ సిటిజన్కి ఇచ్చేసేయండి అని చెప్పేసి ఆ జడ్జ్మెంట్లో తేల్చింది. సో మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా సరే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము ఒకవేళ మీ ప్రాపర్టీ కనుక గవర్నమెంట్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా మీకు నోటీసులు ఇవ్వాలి. ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి. ఆ నోటీస్కి మీరు రెస్పాండ్ అవ్వాలి, మీరు రిప్లై ఇవ్వాలి. అండ్ ఏ రోజైతే పిలుస్తారో ఆ రోజుకి వెళ్ళి మీరు ఎవరైతే ఏ డిపార్ట్మెంట్కి పిలిచిండ్రో అంటే యూజువల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పిలిస్తే వెళ్ళి మీరు మీ ఒపీనియన్ చెప్పాలి, మీరు దానికి కన్సెంట్ ఇవ్వాలి. కన్సెంట్ ఇచ్చిన తర్వాత కంపెన్సేషన్ వాళ్ళు పే చేయాలి. కంపెన్సేషన్ మీరు ఒప్పుకోవాలి. జనరల్ మార్కెట్ వాల్యూ బట్టి కంపెన్సేషన్ ఇస్తారు. సో ఆ కంపెన్సేషన్ ఇంత అని ఫిక్స్ చేసినప్పుడు మీకు ఓకే అనిపిస్తే ముందుకెళ్ళి మీరు కంపెన్సేషన్ తీసేసుకోండి. లేదు మీకు నచ్చలేదు అంటే మాత్రం మీరు మీ రిప్లైలు ఇవ్వచ్చు. ఒకవేళ మీరు అట్లా రిప్లై ఇచ్చిన తర్వాత మీకు తగ్గట్టు మీ కంపెన్సేషన్ ఒకవేళ ఎర్రర్ జరిగింది, ఏదైనా అంటే మీకు తగ్గట్టు ఇవ్వలేదు, మార్కెట్ వాల్యూకి అగేన్స్ట్గా చాలా తక్కువ ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు హైకోర్టులో వెళ్ళి మీరు రిట్ వేసుకోవచ్చు, లాయర్లు కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. మీరు ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ పెట్టొచ్చు, కలెక్టర్ ఆఫీస్కి పెట్టొచ్చు, ఎక్కడైనా పెట్టొచ్చు. సో మీరు కంప్లైంట్ అనేది ఇచ్చుకోవచ్చు. అంటే మీరు ఛాలెంజ్ చేయొచ్చు బేసికల్గా కంపెన్సేషన్ని మీకు తగ్గట్టు కనుక కంపెన్సేషన్ రాకపోతే. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే నోటీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీకు తగ్గట్టుగా మార్కెట్ వాల్యూ ప్రకారం మీ కంపెన్సేషన్ అనేది పే చేయాలి. ఖచ్చితంగా అంతే అమౌంట్ పే చేయాలి, దాన్ని తక్కువ పే చేయడానికి లేదు. ఒకవేళ మీకు అక్కడ అన్యాయం జరిగిందంటే మాత్రం మీరు ఛాలెంజ్ చేయొచ్చు. సో ఈ రైట్స్ అనేది మీరు తెలుసుకోండి. ఒకవేళ ఏమంటారు చాలా ఏళ్ళ తరబడి వాళ్ళు ఏ ప్రాజెక్ట్ కట్టకుండా ఏం చేయకుండా యూజ్ చేయకుండా జస్ట్ ఇది మా ప్రాపర్టీ కానీ కనుక వాళ్ళ ఆధీనంలో కనుక పెట్టుకుంటే, గవర్నమెంట్ ఆధీనంలో కనుక పెట్టుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో మీకే వస్తుంది. ఎందుకంటే ఈ జడ్జ్మెంట్ అనేది మీకు హెల్ప్ చేస్తుందని మీరు ఈ జడ్జ్మెంట్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. సో ఎవరైనా సరే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము కంపెన్సేషన్ అండ్ నోటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి.